జై భీమ్ సోదరులారా, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా జై భీమ్లు. ఒక క్యాలెండర్ చూడడం జరిగింది సోదరులారా. చాలా బాధ వేసింది. మా ఊరు పక్కన వాడల ప్రాంతానికి మరి బాబు గ్యారంటీ అని క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అక్కడ సోదరులు. అయితే నేను పార్టీల కోసం మాట్లాడినా, ఎందుకంటే ఎవరి పార్టీ కోసం వాళ్ళు మరి క్యాలెండర్ పెట్టుకుని రిలీజ్ చేసుకుంటారు. కానీ ఈరోజు పార్టీలు కూడా ఉన్నాయంటే కారణం అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే. ఎందుకంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు వల్లేలో ఈరోజు మనం కూడా ఈరోజు సమాజంలో ఇలా ఉన్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి నవ భారత నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కి, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు ఎన్ని అవమానాలు, ఏ విధంగా అవమానం చేస్తున్నారో నాయకులైతే ఏంటి, కొంతమంది అహంకారులు మరి అంబేద్కర్ని ఏ విధంగా వీళ్ళు చూస్తున్నారో నాకైతే అర్థమవట్లేదు సోదరులారా. నేను ఒక విషయం అయితే ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను సోదరులారా. ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. భారతదేశంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఉన్నాయో అన్నిటికి సంబంధించిన వ్యక్తి అయినా. ఆయన ఒక కులానికి రాజ్యాంగం రాలేదు, ఒక మతానికి రాజ్యాంగం రాలేదు. భారతదేశంలో ఉన్న ప్రజల కోసం నిత్యం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన జీవితాన్ని త్యాగం చేసి, వాళ్ళ కుటుంబాన్ని, బిడ్డల్ని త్యాగం చేసి ఈరోజు మన కోసం ఆలోచించి మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలని ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు ఒక క్యాలెండర్లో పేరు పెట్టడం కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే చాలా బాధేస్తుంది సోదరులారా. అన్నదమ్ములుగా కలిసిమెలుసుకుంటున్నాం. మీరు ఒక విషయం తెలియజేస్తున్న అంబేద్కర్ గురించి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి చూడకండి. ప్రపంచ మేధావి అయిన నవభారత రాజ్యాంగ నిర్మాత. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారంటే కారణం రాజ్యాంగం. ఈరోజు పార్టీలు పెట్టుకుంటున్నారంటే కారణం అది రాజ్యాంగం. ఈరోజు నీ ఇంట్లో స్త్రీ సమానంగా బతుకుతుందంటే, మాతో సమానంగా, మగ పురుషులతో సమానంగా బతుకుతుందంటే సమాజంలో అది రాజ్యాంగం. అలాంటి మహానేత పేరు పెట్టినా కూడా ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారంటే ఏ విధంగా మిమ్మల్ని విమర్శించాలో అర్థం అవట్లేదు సోదరులారు. ఎందుకంటే బాధేస్తుంది. గాంధీ జయంతి ఉంది, చంద్రబాబు జయంతి ఉంది, ఎన్టీ రామారావు జయంతి ఉంది. కొన్ని 2024 క్యాలెండర్లో బాబు గ్యారంటీ ఏదో క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ, వర్ధంతి కానీ మరి పెట్టనాకి, ఆ పేరు పెట్టనాకి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం అవట్లేదు సోదరులారా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి ఆ క్యాలెండర్ని మరి మార్చి మరి అంబేద్కర్ పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజాదేశం, మరి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.